ఇవాళ ఇది రాజకీయంగా ఆఖరి ఘట్టం. ఇక్కడ మన చిత్తూరు జిల్లాకే ప్రపంచ స్థాయి కీర్తిని తెచ్చిన వ్యక్తి మనందరి ప్రియతమ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ అందరి ఆశీస్సులతో రానున్న 2024 అఖండ మెజారిటీతో మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సందర్భంగా అనేక కష్టాలు అనుభవించిన ఆంధ్ర ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర విభజన జరిగినాక మన హక్కులు, మనకి రావాల్సిన వాటా సరిగ్గా రాకపోతే అమరావతి అనే ఒక క్యాపిటల్ వారి ఒక సొంత క్యాలిబర్తో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు ఈనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్క అవకాశం అంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మీరు గమనించారో లేదో, అమ్మడానికి ఇసుక లేదు. ఆనాడు మన ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది. అలాగే మీరు ముఖ్యంగా చూస్తే మద్యపాన నిషేధం అని చెప్పాడు. ఆయన మద్యాన్ని నిషేధించి ఆయన సొంత మద్యాన్ని తెచ్చుకున్నాడు. జే బ్రాండ్ ప్రజలందరూ గత 5 సంవత్సరాలుగా ఆ జే బ్రాండ్ కల్తీ మందు తాగి అనేక ఆరోగ్య సమస్యలతో 30,000 మంది చనిపోవడం చూశాం. అలాగే అనేక సంక్షేమాలు ఆగిపోయాయి. మరీ ముఖ్యంగా మన చిత్తూరుకి త్రాగునీరు ఇవ్వాలని ఎంతో మంచి సంకల్పంతో అడిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకి ఎన్టీఆర్ జలాశ్రయానికి నీళ్లు తెచ్చే కార్యక్రమం మన ప్రియతమ ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. చిత్తూరు ప్రజలకి నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేక అది ఎక్కడ పూర్తయితే నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని భావించి ఆ నీటి ప్రాజెక్టును కూడా ఆపేయడం జరిగింది. మన నాయకుడికి ఏదైనా డెవలప్ చేయడం ఒక్కటే తెలుసు. ఆ నాయకుడికి అన్ని కూలగొట్టడం, నాశనం చేయడం తెలుసు. కాబట్టి రానున్న 2024లో మీ అందరి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మీరు ఓటు రూపంలో ఎలక్షన్ సమయంలో సీరియల్ నెంబర్ 1 సైకిల్ గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించి మీరు అసెంబ్లీకి పంపితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి. ఏం తమిళ్లో పంపుతారా? మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి ఈ గురజాల జగన్మోహన్కి ఉండాలి. ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక జగన్మోహన్ క్విట్ అవ్వాలి. గురజాల జగన్మోహన్ అసెంబ్లీకి మా అధ్యక్షులతో పాటు పోవాలి. ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంపీ అభ్యర్థి